నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగాయి. జిల్లా అదనపు ఎస్పీ జీవీ రమణమూర్తి పర్యవేక్షణలో పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో మొదటి రోజు అభ్యర్థులకు లాంగ్ జంప్ 1600 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. ఈ పోటీలో సుమారు 300 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ హనుమంతు, జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో అద్దంకి వెంకటేశ్వరరావు, ఆర్ఐలు, పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరుస్తూ కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారంటూ నిరసన వ్యక్తం చేశారు. అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అంబేద్కర్ ను అగౌరవపరిస్తే ప్రధాని మోడీ ఎందుకు నోరు మెదపడం లేదని వామపక్ష నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, నేతాజీ నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేలా మోడీ పాలన ఉందని మండిపడ్డారు. ఈ దేశంలో మేధావులు, విద్యావంతులు, యువకులు అందరూ కూడా దీని పట్ల తీవ్రమైనటువంటి అసహ్యంతో అమిత్ షాకి వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నారు. వారందరూ నీతుల్లోకి రాకపోవచ్చు, కానీ అంబేద్కర్ని ఏమాత్రం భారత రాజ్యాంగం పట్ల అమిత్ షాకి, మోడీకి గౌరవం ఉంటే మోడీ అమిత్ షాని వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా బహిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సామ్యవాద భావజాలాన్ని కాపాడుకునేటువంటి దానికోసం ఏకం కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. అందువల్ల ఇవాళ వామపక్ష పార్టీలు పిలుపునివ్వటం జరిగింది. ప్రజాస్వామ్యవాదులు అందరూ కోరుకునేటువంటి ఒకటే, ఈ రాజ్యాంగం నిలబడాలి, మనువాద శక్తులు మట్టి గరవాలని చెప్పేసినటువంటి దాంట్లో భాగంగానే రాజీనామా చేయాలి ఈ అమిత్ షా అని చెప్పి కోరుతున్నాం. సిగ్గు లేనటువంటి అంశం. ఇవాళ మోడీ రాజ్యాంగాన్ని పట్టుకొని ఊరేగుతున్నాడు. అటువంటి రాజ్యాంగ నిర్మాతని అవమానించినటువంటి అమిత్ షాని కూడా ఉదాహరణేసుకొని మోస్తా ఉన్నాడు. ఇటువంటి ద్వంద్వ పరిణామాలు ఇవన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తామని చెప్పి తెలియజేస్తాం. రాజ్యాంగ ఫలాలు అణగారిన రెల్లీలకు కూడా దక్కాలంటూ రెల్లీ సంక్షేమ సేవా సంఘం, రెల్లీ మేధావుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట రెల్లీ సంక్షేమ సేవ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు అయినా ఇప్పటి వరకు రెల్లి కులానికి రాజకీయంగా ఎటువంటి పదవి పొందలేదని రాష్ట ఉపాధ్యకులు సోమశంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులానికి 5% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట జనాభాలో రెల్లి జనాభా 4% ఉందని గుర్తు చేశారు. వెంటనే రాష్ట ప్రభుత్వం కులగణన చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నీలప్ప వెంకటేశ్వరరావు, మేధావుల సంఘం అధ్యకులు బండి సురేంద్ర, సోమి ఉదయ్ కుమార్, బంగారు గోపాలకృష్ణ, అశ్విని కుమార్, డాక్టర్ కంచంకోట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 77 సంవత్సరాలు అడిచినప్పటికీ కూడా ఏ ఒక్క రెల్లీకి కూడా ఒక్క చట్టసభలలో కూడా ఎవరికి అవకాశం ఇవ్వబడలేదు. ఎందుకు అని ప్రశ్నిస్తున్నాము. ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెబుతూ ఉన్నాం. ఏబిసిడి వర్గీకరణకు కొంతమంది మిత్రులే శత్రువులుగా మారుతూ ఉన్నారు. అది సరైనటువంటిది కాదు అని నిర్ణయం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఉదయాన్నే మలమూత్రాలను తీసి చెత్తాచెదారాన్ని చిమ్మి నెత్తి మీద పెట్టుకుని మలమూత్రాలని వీధుల బయట పారేసి ఆ పురుగులు మా వెంట ఉండే అస్పృశ్యులుగానే మేము మిగిలిపోయి ఉన్నాం. రాజ్యాంగ ఫలాలు 77 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఏ ఒక్క ఫలాన్ని కూడా అందుకోలేకపోయేటువంటి దీన స్థితిలో రెల్లీలు ఉన్నారనిపోయేది నిత్య సత్యం. స్థానిక బృందావన గార్డెన్ శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ప్రాంగణంలో డాక్టర్ జూపిటర్ ప్రసాద్ రావు దంపతుల ఆధ్వర్యంలో లక్ష హనుమాన్ చాలీసా ఏకాసన పారాయణం జరిగింది.
స్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరిగాయి. దాదాపు 3000 మంది భక్తుల మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ఏకాసనంపై 1,00,000 హనుమాన్ చాలీసా సామూహిక పారాయణాన్ని నిర్వహించారు. పాల్గొన్న భక్తులకు పూజా ద్రవ్యాలను ఉచితంగా అందజేశారు. రాత్రి మహానివేదన నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఎస్వీఎన్ కాలనీలో నారాయణ పాఠశాలలో మ్యాథ్మేనియా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రొఫెసర్ డాక్టర్ భావనేరి సత్యనారాయణ, ప్రొఫెసర్ లావు అచ్చాల, ఏజీఎం కె విజయబాబు, శ్రీను, హైస్కూల్ కోఆర్డినేటర్ సీతారామయ్య, ఈ ఛాన్స్ కోఆర్డినేటర్ అనుపమ, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ షమీం, ప్రిన్సిపల్ లవీనా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి మ్యాథ్స్ డే విశిష్టతను వివరించి పిల్లలను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులు, ఫజిల్స్, సుడుకో, అబాకస్ కు సంబంధించిన ప్రాజెక్టులను చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లల్లో మేధోశక్తిని పెంపొందించే ఈ ప్రాజెక్టులను చేపిస్తున్న నారాయణ విద్యా సంస్థలను అభినందించారు. ప్రతి విద్యార్థి శ్రీనివాస్ రామానుజన్ వలె సొల్యూషన్స్ కనిపెట్టి రేపటి భావతరానికి ఆదర్శనీయం కావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనలో 250కు పైగా మోడల్స్ తయారు చేసిన పిల్లలు వచ్చిన అతిథులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన తల్లిదండ్రులు వారి పిల్లల ప్రజ్ఞా పాఠవాలకు ఎంతో ఆనందించి ఆశీస్సులను అందించారు. చివరిగా ప్రిన్సిపల్ లవీనా ఈ కార్యక్రమం ఇంకా బాగా జరగడానికి కారణమైన ఏడీ అశోక్, వైస్ ప్రిన్సిపల్ గ్రేసీ అండ్ మ్యాథ్స్ టీచర్స్ నాగార్జున, ఆనంద్, సౌజన్య, త్రివేణి, సురేఖ మరియు ప్రాజెక్టులను తయారు చేసుకుని వచ్చిన పిల్లలను అభినందించి ప్రోత్సాహకాలను అందజేశారు. ఈరోజు నారాయణ స్కూల్ ఎస్వీఎన్సీ బ్రాంచ్లో మనం మ్యాథమెటిక్స్ డే సందర్భంగా మ్యాథ్ మేనియాని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఈ మ్యాథ్ మేనియా మనం శ్రీ రామానుజన్ గారి జయంతి సందర్భంగా పిల్లలందరిలో మ్యాథమెటిక్స్ యొక్క ఇంపార్టెన్స్ని వివరిస్తూ పిల్లలందరికీ మ్యాథ్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాళ్ళచే వివిధ రకాలైన ప్రాజెక్ట్స్ని తయారు చేయించి అలాగే తల్లిదండ్రులను ఆహ్వానించి ఆ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు అలాగే సంఘంలో మన పెద్దవాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ప్రదర్శిస్తూ మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్ని వివరిస్తూ ఈరోజు మనం ప్రోగ్రాం చేయటం జరిగింది. ప్రతి దానికి సొల్యూషన్ అనేది ఉంటుందని, దాన్ని తయారు చేయటం వాళ్ళు నేర్చుకోవాలని చెప్పడం ద్వారా ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చదివే పిల్లలు వాళ్ళకు తోచిన రీతిలో కొన్ని మోడల్స్ని తయారు చేసి ఇవాళ ప్రత్యేకించి ఎగ్జిబిషన్గా ఏర్పాటు చేశారు. ఇందులో వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా వచ్చి వాళ్ళు చేసినవి చూసి దాన్ని ఎలా చేశారు, దానికి సొల్యూషన్ ఏంటని అడిగి తెలుసుకొని పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసే విధానానికి చాలా ఆనందించారు. అంతేకాకుండా మా ఎస్వీఎన్సీలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ పిల్లలకి మేము అన్ని రకాలుగా ముందుకు వెళ్ళటానికి ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రతి దాంట్లో కూడా ఆ పిల్లలు పాల్గొనేటట్లు మేము ఎంకరేజ్ చేసినందుకు పిల్లల పేరెంట్స్ అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణపై ప్రజలు వివిధ కుల సంఘ నాయకుల నుంచి వినతులను ఏకసభ్య కమిషన్ రాజీవ్ మిశ్రా స్వీకరించారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ తో పాటు రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు వినతి పత్రం అందించారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని డొక్కా కోరారు. మాలల నాయకత్వంలో మాదిగలు పనిచేసేందుకు సిద్దంగా ఉన్నారని, తమకు రావాల్సిన హక్కులను మాత్రమే అడుగుతున్నట్లు చెప్పారు. మాల మాదిగల మధ్య తగాదాలు పెట్టాలని మాజీ సీఎం జగన్ చూడడం దుర్మార్గమన్నారు. రిజర్వేషన్ ఫలాలు అందుకోవాల్సిన కొన్ని జాతులు వాటిని అనుభవించకుండానే అంతరించిపోతున్నారని, ఇది కరెక్ట్ కాదని పిల్లి మాణిక్యాలరావు అన్నారు. శాస్త్రీయంగా ఎస్సీ వర్గీకరణ చేసేందుకే కూటమి ప్రభుత్వం ఈ కమిషన్ను ఏర్పాటు చేసిందని వివరించారు. ఆలస్యం చేయకుండా వెంటనే కమిషన్ రిపోర్ట్ చెప్పుకొని ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం
పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ప్రతినిధులు వెంటనే సమావేశమై వర్గీకరణ ప్రక్రియని వేగవంతం చేయాలని చెప్పి నేను మనవి చేస్తాను. అదేవిధంగా మాల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తాను. ఇద్దరం కలిసి పనిచేయటానికి, మాలా మాదిగలు కలిసి ఒక దళిత ఫోర్స్గా, ఒక దళిత పొలిటికల్ యాక్టివిస్ట్గా మనం మారాలంటే ఈ సమస్య పరిష్కారం అయితే తొందరగా పరిష్కారం అవుతుంది. మాలలకు కొంచెం ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది ఈ రాష్ట్రంలో, కాబట్టి మాలలకు కొంచెం ఎక్కువ వస్తుంది, 1% ఎక్కువ వస్తుంది మాదిగల కంటే. కానీ మాలను మాదిగల్ని సోదరులుగా భావించి మా సోదరులకు న్యాయమైన ఓటా ఇద్దామని ఒక పెద్ద మనసుతో వస్తే ఈ సమస్య వెంటనే పరిష్కారం. ఏ క్యాస్ట్ ఎంత ఉందో చూడండి, చూసి మొత్తం రిజర్వేషన్ని ఈ క్యాస్ట్లకి పంచండి. పంచినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కళ నెరవేరుతారు. రిజర్వేషన్ల ఫలాలు అనుభవించేటువంటి హక్కు ఉన్నటువంటి డెక్కల వాళ్ళు, సింధు వాళ్ళు, కొమ్ము వాళ్ళు, మాతంగి వాళ్ళు, వీళ్ళందరూ ఎందుకు అంతరించిపోవాలి? అంతరించిపోతే అంబేద్కర్ గారి యొక్క కళ నెరవేరినట్ట కాదు కదా. అందుకనే రాష్ట్రంలో ఈ కమిషన్ తిరుగుతూ ఉంది, త్వరగా నివేదిక ఇస్తుంది. గతంలో రామచంద్రరాజు కమిషన్ వర్గీకరణ మీద వేసింది, వర్గీకరణ చేయాలని చెప్పేసి రామచంద్రరాజు కమిషన్ చెప్పింది. ఆ తర్వాత ఉషా మేరా కమిషన్ వేశారు, ఉషా మేరా కమిషన్ కూడా చెప్పింది. ఉషా మేరా గారి కమిషన్ నివేదికలో ఉంది. ఆయనకు తెలుగు రాదు, మాకు హిందీ ఇంగ్లీష్ రాదు, మా బాధలు వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు ఎలా తెలియజేయగలమని మాల ఐక్య సమితి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై అభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాల ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు మండ్లమూడి స్టాలిన్ బాబు, అఖిల భారత జేఏసీ వైస్ చైర్మన్ గుర్రం రామారావు మీడియాతో మాట్లాడారు. తెలుగు భాష అర్థం కాని వ్యక్తిని అభిప్రాయ సేకరణ కోసం పంపితే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం మాల మాదిగల మధ్య గొడవలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని ఈ ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. ఏబీసీడీ వర్గీకరణ అంశాన్ని వెంటనే ఈ కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, మంచాల జోసెఫ్, ఎన్ఎం కోటేశ్వరరావు, చుక్కా దేవరాజ్ పాల్గొన్నారు. ఇటు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, దేశంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే మాలామాదిగలు ప్రశాంతంగా ఉండకుండా మాలామాదిగల మీద రాజకీయం చేసి ఆఖరికి సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ కూడా మాలామాదిగలు కలిసి చేసుకోవడానికి లేకుండా చేసిన రాజకీయ కుట్ర జరుగుతూ ఉంది. దయచేసి దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ రాజకీయము మాలామాదిగల మీద తప్ప వేరే కులాల మీద జరగట్లేదు. వీళ్ళకి మేము అడ్డమైపోయాము. ఈ రాష్ట్రంలో మాలా మాదిగలు అనేవాళ్ళు లేకుండా ఉంటే బాగుండనేది ఒక ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ మా మీద పనిచేస్తూ ఉంది. దయచేసి రాజకీయ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, మాలా మాదిగలు అన్నదమ్ములా ఉండవాళ్ళని ఉన్నాయండి. వర్గీకరణని, క్రిమినల్ అని రాజకీయ కుట్ర చేస్తే ఖబర్దార్, మీరు వచ్చే 2029లో మీకు ఓటమి ఎదురైద్దని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ వన్ మ్యాన్ కమిషను ఏదో ఒకరోజు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి 4 అర్జీలు తీసుకొని వెళ్ళినంత మాత్రాన దళితుల యొక్క స్థితిగతులు ఆయనకు తెలియదు. ఆయన ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు, రిటైర్డ్ అయిన ఆయనకి తెలుగు రాదు, మాకు ఇంగ్లీష్ హిందీలు రావు. మరి ఎందుకు ఆయన వేశారు? ఈ రాష్ట్రంలో ఎవరు లేరా? ఈ మొత్తం తతంగం చూస్తే ఇది కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం అగ్రవర్ణ రాజకీయ పార్టీలు దళితుల్ని విభజించి రాజకీయ లబ్ధి పొందటానికే తప్ప ఇంకోటి కాదని చెప్తా ఉన్నాం. దళితుల్ని కొట్టుకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. దళితుల మధ్య విభేదాలు, విద్వేషాలు, కొట్టుకునే వాతావరణం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. జనవరి 4న రాజమండ్రిలో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్దిపైన ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.